నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఇందులో ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా మనం స్క్రిప్ట్ గురించి చెప్పుకుంటున్నాం. స్క్రిప్ట్ రాయడం కోసం దాన్ని మనం 5 భాగాలుగా డివైడ్ చేసుకోమని చెప్పుకున్నాం. అవి 1 కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. అంటే ఈ 5 స్టేజ్ల్లో స్క్రిప్ట్ని డెవలప్ చేసుకునే విధానం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో కాన్సెప్ట్, సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, ట్రీట్మెంట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం. అసలు స్క్రిప్ట్ ఎందుకు రాయాలి అంటే, మనం కాన్సెప్ట్ని సినాప్సిస్గా కథగా మార్చుకున్నాం. ఆ కథతో మనం షూటింగ్ చేయలేము. కాబట్టి సినిమా షూటింగ్కి అనుకూలంగా ఉండేలాగా కథని రాసుకోవడమే స్క్రిప్ట్. షూటింగ్ కోసం మనం స్క్రిప్ట్ని రాసుకోవాలి. సో మనం షూటింగ్ దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ డెవలప్ చేయాలి. ఉదాహరణగా ఒక సీన్ ఎలా రాయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ కోసం రోబో ఎదురు తిరిగితే సినిమా ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ని ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం. దాన్ని 4-5 పేజీల కథగా డెవలప్ చేయడం అలాగో చూసాం. ఇప్పుడు దాన్ని వన్ లైన్ ఆర్డర్గా రాసుకోవడం అంటే 50 భాగాలుగా దాన్ని డివైడ్ చేయడం, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లైన్లో రాసుకోవడం, అలాగే ప్రతి సీన్కి ఒక హెడ్డింగ్ పెట్టుకోవడం. అంటే సీన్ నెంబర్ 1 టైటిల్స్, సీన్ నెంబర్ 2 హీరో ఎంట్రన్స్. అంటే ఎగ్జాంపుల్ కోసం అలా రాసుకోమని చెప్పారు. అలాగే సీన్ నెంబర్ 2 హీరో ఎంట్రన్స్ అనే దాని ట్రీట్మెంట్, అంటే ఆ సీన్ మనం ఎలా ట్రీట్ చేస్తాం అనేది చెప్పుకోవడం కోసం ట్రీట్మెంట్ ఎలా రాయాలో కూడా చెప్పుకున్నాం. అందులో డైలాగ్స్ ఉండవు. సో అదే ట్రీట్మెంట్ వన్ లైన్ ఆర్డర్ సహాయంతో ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలో చూద్దాం. హీరో ఎంట్రన్స్ సీన్నే ఉదాహరణగా రాద్దాం. ఒక పేపర్ మీద హీరో ఎంట్రన్స్ సీన్ నెంబర్ 2 హీరో ఎంట్రన్స్ అని రాసుకొని దాని కింద క్యారెక్టర్స్ రాసుకోవాలి. అంటే ఆ సీన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరో, అతని ఫ్రెండ్స్, అలాగే కొన్ని రోబోట్స్. అలాగే దాని కింద సెట్ ప్రాపర్టీస్, అంటే అక్కడ మనకు షూటింగ్కి ఏ వస్తువులు అవసరం అవుతాయి. కొన్ని రోబోలు, ఫుట్బాల్ గేమ్కి సంబంధించిన వస్తువులు అవసరం అవుతాయి. తర్వాత రైట్ సైడ్లో లొకేషన్, అంటే షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇండోర్లోనా అవుట్డోర్లోనా. ఫుట్బాల్ గ్రౌండ్ అంటే అవుట్డోర్ కాబట్టి అవుట్డోర్ అని రాసుకుంటాం. లొకేషన్ కిందన టైం అని రాసుకుంటాం. టైము అంటే ఆ గేమ్ నైట్ టైం అవుతుందా డే టైం అవుతుందా అని, డే టైం అవుతుందని రాసుకుంటాం. మిగతా పార్ట్ను ఒక 2 భాగాలుగా చేసుకొని లెఫ్ట్ సైడ్లో యాక్షన్ పార్ట్, అంటే హీరో ఫ్రెండ్స్, రోబోట్స్ ఫుట్బాల్ గ్రౌండ్లో గేమ్ ఆడుతున్నాయి, రోబో గేమ్ గోల్ కొట్టింది, మనుషుల టీము అది హీరో ఫ్రెండ్స్ ఉన్న టీము ఓడిపోయింది, మళ్ళీ 2వ గోల్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇలా యాక్షన్ పార్ట్ రాసుకుంటాం. రైట్ సైడ్లో డైలాగ్స్ రాసుకుంటాం. రోబో కమాన్ గోల్ కొట్టు అని రోబో అంటుంది. తర్వాత హీరో ఇప్పుడు చూడు మా మనుషుల గేమ్ ఎలా ఉంటుందో అని హీరో అన్నట్టు డైలాగ్స్ రాసుకుంటాం. మీకు ఉదాహరణకి ఒక పేజీ చూపిస్తాను, చూడండి. ఇలా ఒక పేజీలో పైన ఒక పార్టు, కింద పార్ట్ని 2 భాగాలుగా చేసుకొని ఒక గీత కొట్టుకుంటూ 2 భాగాలు అవుతాయి. తీసుకొని పైన హెడ్డింగ్ సీన్ నెంబర్ 2, అంటే మీకు ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సీన్ నెంబర్ 2 పైన క్యారెక్టర్స్, అంటే ఈ సీన్లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరో ఫ్రెండ్స్, అలాగే రోబోట్స్. సెట్ ప్రాపర్టీస్, అంటే ఆ షూటింగ్ సమయంలో సెట్లో ఉండాల్సిన వస్తువులు, ఫుట్బాల్, రోబోట్స్, ఫుట్బాల్కి సంబంధించిన వస్తువులు, ఫుట్బాల్ అలాంటివి. ఇక్కడ లొకేషన్ అవుట్డోర్, టైం డే టైంలో షూటింగ్ జరుగుతుంది. ఇలా 1, 2, 3, 4 పార్ట్స్గా 4 డీటెయిల్స్ రాసుకొని కింద మిగతా పార్ట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2గా డివైడ్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో యాక్షన్ పార్ట్, అంటే హీరో, అతని ఫ్రెండ్స్, రోబోట్స్ 2 టీములుగా ఏర్పడి ఫుట్బాల్ మ్యాచ్ గ్రౌండ్లో ఆడుతుంటారు అనేది యాక్షన్ పార్ట్. అప్పుడు రోబో డైలాగ్ కమాన్
అని రోబో అంటుంది అని డైలాగ్స్ రాసుకుంటాం ఇక్కడ. మళ్ళీ రోబో గట్టిగా బాల్ను కొడతాడు, కొట్టి ఇంకో రోబో ఏమంటాడు, ఎస్ అంటాడు. అంటే ఎస్ అనేది డైలాగ్. ఇక్కడ రోబో డైలాగ్ ఎస్. ఇటుపక్క యాక్షన్ పార్ట్ రాసుకుంటా, అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది యాక్టివిటీ. రైట్ సైడ్ ఎవరు మాట్లాడుతున్నారో ఆ డైలాగ్లో అతని పేరు, రోబో మాట్లాడుతున్నారు, రోబో కమాన్ డైలాగ్. నెక్స్ట్ డైలాగ్ కూడా రోబోదే, ఎస్ అని. తర్వాత ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకొని ఎలాగైనా కొట్టాలనుకొని గట్టిగా అందరూ తీవ్రంగా కొడుతుంటారు. అప్పుడు హీరో బాల్ గట్టిగా కొడతాడు. కొట్టిన తర్వాత హీరో, ఇప్పుడు చూడరా మనుషుల దెబ్బ అంటే కొట్టబోయే ముందు, బాల్ కొట్టబోయే ముందు హీరో డైలాగ్, ఇప్పుడు చూడరా మనుషుల దెబ్బ. ఇలా మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఇలా రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో యాక్షన్ పార్ట్, రైట్ సైడ్లో డైలాగ్ పార్ట్. ఇక్కడ మనకి ఇది అనేది 1 లైన్ ఆర్డర్లో ఉంది, అంటే హీరోస్ అండ్ లవ్ సీన్ అని. ఇదంతా ట్రీట్మెంట్లో కూడా ఆల్రెడీ రాసుకున్నాం. ఇక్కడ మనకి ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంటంటే డైలాగ్ పార్ట్ ఇందులో యాడ్ అయింది. సో డైలాగ్ పార్ట్ యాడ్ అవుతూ ఇంకా డీటెయిల్గా మనం రాసుకున్నాం ఎలా ఎవరెవరు అక్కడ ఆడుతున్నారు గేమ్ అనేది. తర్వాత ఇందులో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో రాసుకున్నాం. ఇక్కడ ప్రాపర్టీస్, షూటింగ్కి సంబంధించిన వస్తువులు ఏం కావాలండి షూటింగ్కి. ఇక్కడ లొకేషన్ అవుట్డోర్లో అవుతుందా ఇండోర్లో అవుతుందా, టైం డే టైమా నైట్ టైమా ఆ షూటింగ్. ఇలా రాసుకోవడం వల్ల ఒకసారి చూడండి, ఇలా రాసుకోవడం వల్ల మనం ఈ సీన్ నెంబర్ 2 పేపర్ చూసుకుంటే ఇందులో కాంబినేషన్ తెలుస్తుంది. ఒకటోది ఇలా షూటింగ్కి ఇలా వెళ్ళొచ్చు. ఇలా స్క్రిప్ట్ అనేది ఇలా రాసుకోవాలి. రాసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఆ సీన్లో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే హీరో ఫ్రెండ్స్ ఒక 10 మంది, రోబోట్స్ ఒక 10, ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది, ఫుట్బాల్ ఆడియన్స్ ఉండాలి. తర్వాత వస్తువులు మనకి ఆ షూటింగ్కి ఆ రోజుకి ఫుట్బాల్ గ్రౌండ్ ఉండాలి, అలాగే ఫుట్బాల్ బాల్స్ ఉండాలి, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఉండాలి. తర్వాత లొకేషన్ ఫుట్బాల్ గ్రౌండ్ కావాలి, డే టైంలో అవుతుంది షూటింగ్. సో ఇటువంటి అదే నైట్ టైం అయితే దానికి లైటింగ్స్ అరేంజ్మెంట్ అవి చేసుకోవడానికి. సో ఈ డీటెయిల్స్ అన్ని స్క్రిప్ట్లో ఉండడం వల్ల ఈ స్క్రిప్ట్ పేపర్ పట్టుకొని షూటింగ్కి వెళ్ళి ఈ స్క్రిప్ట్ అనేది షూటింగ్ నాడే కాకుండా షూటింగ్ ముందు నుంచి కూడా మనకి ఉపయోగపడుద్ది. ఎందుకంటే షూటింగ్ ముందు రోజు చూస్తాం లొకేషన్ ఎక్కడ ఉంది, డే ఉంది, ఏ వస్తువులు కావాలి, ఎంతమంది ఆర్టిస్టులు కావాలి, ముందే మనం ఇందులో చూసుకుంటాం, అంతా కనబడుతుంటుంది. కాబట్టి ఇది షూటింగ్ చేయడానికి అలాగే షూటింగ్కి ముందు ప్రిపరేషన్కి స్క్రిప్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దానికోసమని స్క్రిప్ట్ అనేది రాసుకుంటాం. స్క్రిప్ట్ వర్క్ ఇలా స్క్రిప్ట్ అన్ని పేజీలకి డైలాగ్స్తో సహా రాసుకుంటే ఇందులో స్క్రిప్ట్లో మనకి ప్రధానంగా యాడ్ అయ్యేది డైలాగు. అలాగే మనం రాసుకున్న ట్రీట్మెంట్ని ఇంకా డీటెయిల్గా లెఫ్ట్ సైడ్లో యాక్షన్ పార్ట్లో రాసుకుంటూ రైట్ సైడ్ ఇందులో మనం డైలాగ్స్ రాయడం అనేది స్టార్ట్ చేస్తాం స్క్రిప్ట్ వర్క్లో. ఈ డైలాగ్స్ అనేవి మనం రఫ్గా రాసుకొని డైలాగ్స్ రాసే రచయితలతో మళ్ళీ మనం కావాలంటే మళ్ళీ రాయించుకోవచ్చు. రాయించుకున్న తర్వాత స్క్రిప్ట్ రాయడం అనేది ఈ విధంగా రాయడంతో పూర్తవుద్ది. స్క్రిప్ట్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. స్క్రిప్ట్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా షూటింగ్కి వెళ్ళడానికి అవుతుంది. సో ఇంకొన్ని పనులు మనం చేయాలి. ఆ పనులన్నింటినీ కలిపితే ప్రీ ప్రొడక్షన్ పూర్తయినట్టు. స్క్రిప్ట్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళే ముందు ఇంకా ఏం పనులు చేయాలో తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో ఇంతవరకు మనం స్క్రిప్ట్ గురించి తెలుసుకునే ప్రాసెస్ ఒకసారి చూద్దాం. స్క్రిప్ట్ని డెవలప్ చేసుకోవడం కోసం, ఈజీ ఉండడం కోసం దాన్ని 5 స్టెప్స్లో డెవలప్ చేయమన్నాం. 1 కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 1 లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. ఈ ఇన్ని దశల్లో స్క్రిప్ట్ని మనం డెవలప్ చేసాం. సో స్క్రిప్ట్ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే తర్వాత కొన్ని పనులు ఉంటాయి ప్రీ ప్రొడక్షన్లో, అంటే ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకోవడం, లొకేషన్స్, అలాగే సెట్ ప్రిపరేషన్, మ్యూజిక్ ప్రిపరేషన్, పాటలు రాయించడం, అటువంటివన్నీ ప్రీ ప్రొడక్షన్లోనే వస్తాయి. సో వాటి గురించి ఇంకా డీటెయిల్స్గా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అదే తర్వాత షూటింగ్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ తెలుసుకున్న తర్వాత స్క్రిప్ట్ వర్క్లో మనం చేయాల్సిన ఇంకొక పని, అది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంతవరకు స్క్రిప్ట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకి, అలాగే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో
ప్రీ ప్రొడక్షన్ గురించి మిగతా వివరాలని తెలుసుకుందాం.